అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పాపం పాలకుర్తి ఝాన్సీ రెడ్డి మనందరికీ యాదే ఉన్నది. ఇక్కడ పోటీ చేద్దామని చెప్పేసి మేఘాల మీద దిగిపోయిండ్రు. పౌరసత్వం లేదు అని చెప్పేసి ఆమె ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హురాలు అని చెప్పేసి తేల్చి చెప్పడంతోని, ఇండియా పౌరసత్వం లేదు అని తేల్చి చెప్పడంతోని ఎన్నికలకు టైం దగ్గరున్నది కాబట్టి ఏం చేయలేని పరిస్థితులలో టికెట్ ఎందుకు ఓడగొట్టాలి అని చెప్పేసి పాపం 26 సంవత్సరాలైన తన కోడలైన పాలకుర్తి యశస్విని రెడ్డిని రంగంలోకి దించింది అత్తగారైన ఝాన్సీ రెడ్డి గారు. పాపము ఇప్పుడు ఎట్లయిపోయింది వాళ్ళ పరిస్థితి అని అంటే జరుగుతున్న విభేదాలను బట్టి చూస్తే వాళ్ళ ఇద్దరి మధ్యన ఈ పంచాయతీ ముదిరిందట. ఆధిపత్య ధోరణి అనేది ఒకటి పెరిగిందట. అత్త మీద కోడలు, కోడల మీద అత్త, ఈ ఆధిపత్య ధోరణి అనేది పెరిగిందట. అయితే గత కొద్ది కాలంగా మనం చూసినాము, పాలకుర్తిలో ఏ మూలకు పోయినా అత్తాకోడళ్ళ మీద తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు పాలకుర్తి ప్రజలు. ఏం చేసిండ్రు మీరు? మంచిగా రోడ్లేపిత్తా అన్నారు, అట్లన్నారు, ఇట్లన్నారు, అల్లం బెల్లం అన్ని ముచ్చట్లు చెప్పిర్రు. వాళ్ళకత్తే ఇటాంకలు అత్తలేరు, సొంత పైసలు ఖర్చు పెడతా అంటిరి, అట్లా అంటిరి, ఇట్లా అంటిరి, ఓ మాత్తుగా చెప్తిరి. ఆఖరికి ఓట్లన్నీ బొచ్చలలో రాల్పించుకుంటుంది. వీళ్ళు ఇటాంకలు అత్తలేరు, కనబడతలేరు అని చెప్పేసి అత్తగారైన ఝాన్సీ రెడ్డి గారి పతారం ఎంచుకోవాలని ఆమె రాత్రి తండాలు తిరిగితే ఆ తండాలల్లో ఆమెను తరిమి కొట్టింది. ఇక కోడలు గారైన యశస్విని రెడ్డి గారు ఆమె పతారం ఎంచుకోవాలని చెప్పేసి ఊళ్ళల్లో తిరిగితే ఊళ్ళల్లో ఆమెను తరిమి కొట్టిండ్రు, నిలదీసిండ్రు. ఏడవైన 6 గ్యారెంటీలు, ఏడవైన ఇందిరమ్మ ఇండ్లు, ఏడవైంది తులం బంగారము, ఏడవాయ కళ్యాణ లక్ష్మి, ఎక్కడిస్తాండ్రు ఇందిరమ్మ ఇండ్లు, గిట్లనే ఏడవైనా వీళ్ళిద్దరికి మాత్రం తిరుగుబాటు అనేది తప్పుతలేదు. సరే, ప్రజల నుంచి తిరుగుబాటు ఉన్నది. ఇక వీళ్ళు చెయ్యని దానికి, చెప్పిన దానికి, చేసిన దానికి పొంతన లేదు కాబట్టి, 2 ఏళ్ల పొద్దు దగ్గర పడుతుంది కాబట్టి ప్రజల నుంచి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఏ విధంగానైతే పెరిగిందో వీళ్ళిద్దరి మీద కూడా వ్యతిరేకత పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ మీద ఏ విధంగానైతే వ్యతిరేకత పెరిగిందో జనాలల్లా, పాలకుర్తిలో కూడా అంతే. కానీ వీళ్ళది బయటపడ్డది. ఇక మిగతా ఎమ్మెల్యేలది బయట వాళ్ళే. ఈ కోరం కనకాయది బయటపడ్డది, ఇంకా జరబోతే ముంగటి గడ్డం వివేక వెంకటస్వామిది బయటపడ్డది, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిది బయటపడ్డది. అంటే వ్యతిరేకత, జనాల నుంచి వ్యతిరేకత. అప్పుడో మలక జనాలల్లో వీళ్ళే తిరిగారు కాబట్టి వీళ్ళకే నిరసన సెగలు దాకినాయి. ఇక మిగతా వాళ్ళు ఎవరు పోయినా, ముఖ్యమంత్రి పోయినా, ఆఖరికి పక్క రాష్ట్రం ఆమె ఈడ ఏఐసిసి ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తే కూడా ఆమెకు కూడా తప్పలే నిరసన సెగ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో. అయితే వీళ్ళిద్దరిది ఇట్లుంటే ఇప్పుడు అత్తాకోడళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయినాయట, తారాస్థాయికి చేరినాయట. లోపల ఎట్లయిపోయింది? అత్తలేని కోడలు ఉత్తమూరాలు, ఓయమ్మా కోడలేని అత్త గుణవంతురాలు, ఆహా ఓహో అనే కాడికి అయిపోయిందట పాపం వాళ్ళ పరిస్థితి. ఒకలంటే ఒకరికి పడతలేదట. చాలా రోజుల నుంచి ఈ ముచ్చట్లు నడుస్తూ ఉన్నాయి. అత్తవైన కాడికి కోడలు పోతలేదు, కోడలు పోయిన కాడికి అత్త పోతలేదు. ఆ మధ్యకాలంలో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు కూడా, టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినాక కూడా, పండగలప్పుడు పబ్బాలప్పుడు కూడా ఇద్దరు కలిసి మంచిగా ఇంటర్వ్యూలు ఇచ్చేది. మొన్న ఎన్నో ఝాన్సీ రెడ్డి గారు బోనం ఎత్తుకున్న కాడ కూడా కనవల్లే యశస్విని రెడ్డి. అయితే మొన్న పాపం ఈ ఉజ్జయిని మహంకాళి, అది మర్చిపోయిన నేను ముచ్చట, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కాడ పాపం ఆపేసిరు ఝాన్సీ రెడ్డిని. నేను యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అత్తను అని చెప్పినా కూడా పంపించలే. ఝాన్సీ రెడ్డిని గుర్తుపట్టలే. అప్పటికి 4-5 ఫోన్లు చేసినా మరి లావట్టిందో యశస్విని రెడ్డి లావట్టలేరో తెలియదు. కానీ బిజీలు ఉంటే లావడతారు, లేకపోతే లేదు. కానీ మొత్తం మీద ఇంట్లో పంచాయతీ మనకు అవసరం లేదు. కానీ ఇంట్లో పంచాయతీ కాదు, వీళ్ళు రాజకీయంగా తెలుసు కాబట్టి రాజకీయ పరంగానే తీసుకుందాం. కోడల్ని ఎమ్మెల్యేని చేసింది, తర్వాత వచ్చే ఎన్నికల్లో నేను కూడా పోటీ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడింది. అత్తగోడళ్ళం ఇద్దరం పోటీ చేస్తామని చెప్పేసి మాట్లాడిర్రు. అటుపోతే ఇంకొకరు ఎవరో ఉంటారు, కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కూడా పోటీ చేస్తారు రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే కంటెస్టెంట్ అని చెప్పేసి ఆమె ట్విట్టర్లో కానీ, ఇటుపోతే ఇన్స్టాలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో పేర్లు మార్చుకుంది అని చెప్పేసి, ఇట్లా రాబోయే ఎన్నికలలో మేమిద్దరం కూడా పోటీ చేస్తామని చెప్పేసి వీళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. సరే, ఆ ముచ్చట పక్కకు పెడితే ఇయ్యలటి అంశంతో, సరే ఇయ్యలనా బర్త్డే నిన్ననా మనకు తెలియదు. కానీ మొత్తం మీద పాలకుర్తి ఝాన్సీ రెడ్డి బర్త్డే సందర్భంగా ఒక ఫ్లెక్సీ కట్టించిర్రుల్లా, ఒక పోస్టర్, ఒక బ్యానర్ కొట్టించిర్రు. ప్రోటోకాల్ ప్రకారము బ్యానర్లు కొట్టియాలన్నా ఏం కొట్టియాలన్నా ఏరియా ఎమ్మెల్యే
అంటే కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుంటారు కాబట్టి అలా ఎమ్మెల్యే ఫోటో ఉండాలి అందులో. ఇక్కడ ఈ విషయానికి వస్తే పాలకుర్తి ఝాన్సీ రెడ్డి బర్త్డే సందర్భంగా ఇది సూర్య లోకల్ దినపత్రికకి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ యాడ్. ఆ యాడ్లో ఇది వేసుకున్న దాంట్లో లోకల్ ఎమ్మెల్యే అయిన యశస్విని రెడ్డి ఫోటో ఎక్కడా కనబడతలేదు. ఒకసారి మీరు చూడుండ్రి. రైట్. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భూసాని రాము 1వ వార్డు మాజీ కౌన్సిలర్ తొర్రూరు, ఇక చాపల బాపురెడ్డి, సోమరాజశేఖరు, కందాడి అశోక్ రెడ్డి, బిజ్జాల అనిల్ అని చెప్పేసి వీళ్ళే కనబడతారు. అండ్ ఇక్కడ ఇంకా చూడొచ్చు మీరు, ఇక్కడ మీద కూడా చాలా మంది ఫోటోలు ఇచ్చిండ్రు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చాలా మంది ఫోటోలు ఇచ్చిండ్రు. వరంగల్లో ఉన్న వాళ్ళందరూ ఫోటోలు ఇచ్చిండ్రు. ఇక్కడ చూడొచ్చు సోనియా గాంధీ ఫోటో ఇక్కడ వచ్చింది, తర్వాత రేవంత్ రెడ్డి ఫోటో ఇక్కడ వచ్చింది, ప్రియాంక గాంధీ ఫోటో ఇక్కడ వచ్చింది, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజను, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, కడియం కావ్య, ఇటు పోతే ఇంకా లాస్ట్కి ఇంకొకరు ఎవరో పిక్ ఉన్నది. కానీ ఇటు రాహుల్ గాంధీ, ఈ పక్కకు ఎవరు గుర్తుపట్టలేదు. కానీ మొత్తం వీళ్ళందరి ఫొటోస్ ఉన్నాయి. కానీ ఇందులో మిస్ అయిన ఫోటో వీళ్ళ గారి కోడలి గారైన యశస్విని రెడ్డి ఫోటో మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది అనేది తెలియదు. మరి వీళ్ళందరి ఫోటోలు వేసినప్పుడు కోడలి గారి అయిన యశస్విని రెడ్డి గారి పిక్ ఒకటే బరువైందా? ఎటువంటి కొట్లాటలు లేవనుకుందాం, ఎటువంటి జౌడాలు లేవనుకుందాం, ఎటువంటి విభేదాలు లేవనుకుందాం, కోడలి గారి ఫోటో ఒక్కటి పెట్టడానికే బరువైందా వాళ్ళకు? ఏడ చూడు ఏడ పైన రోల వీళ్ళందరూ ఉన్నారు. కానీ యశస్విని రెడ్డి పిక్కు లేదు. స్థానికంగా ఎమ్మెల్యే కదా ఆమె. సరే ఎమ్మెల్యే ముచ్చట పక్కకు పెట్టారు, వాళ్ళ కోడలు కదా, స్వయాన కొడుకు భార్య కదా, ఎమ్మెల్యేనే వేయాలి. మెయిన్ ఇంటి పంచాయతీలు ఇంట్లో చూసుకోవాలి. ఇట్లా ఫ్లెక్సీలు కొట్టిన కాడ ఎమ్మెల్యే ఫోటో వేయకపోతే ఎవరికైనా అనుమానం రాదా? అరే భయ్ నిజమేరా భయ్, వీళ్ళిద్దరి మధ్య కొట్లాటలు ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్యలో లొల్లులు ఉన్నాయి, ఒకలంటే ఒకరికి వసుకుతలేదు, ఒకరికంటే ఒకరికి పడతలేదు, ఇక వీళ్ళు ఏం చేస్తారని కార్యకర్తలు ఇచ్చకపోయే కథ ఏర్పడదా? ఇప్పుడు పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అని ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీలా. కానీ ఇప్పుడు కోడల కాంగ్రెస్ వర్సెస్ అత్త కాంగ్రెస్ అన్నట్టు అయిపోయింది. కోడల దిక్కు సగం మంది పోతారు, అత్త దిక్కు సగం మంది పోతారు. ఇది పాలకుర్తి నియోజకవర్గంలో అత్త వర్సెస్ కోడలు అన్నట్లు తయారైంది. అత్త కోడళ్ళకు పడతలేదు. ఇగో దానికి సాక్ష్యము ఇన్ని రోజులు వచ్చేదానికి ఈ ఒక్క ఫ్లెక్సీ, ఈ ఒక్క బ్యానర్ చెక్ పెట్టింది. ఈ ఫ్లెక్సీ కాదు, ఇది సూర్య దినపత్రికకి ఇచ్చిన అడ్వర్టైజ్మెంటు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఒక్కటి చెక్కు పెట్టింది అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. పాలకుర్తిలో అత్త కోడలకి ఇద్దరికి పడతలేదు అని చెప్పేసి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. వాటికి ఊతమిచ్చేలాగా ఈ దినపత్రికకి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ యాడ్ ఏదైతే ఉన్నదో అది క్లియర్ చేసింది అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.